నాకు అదే నచ్చింది ఫైట్. హనుమాన్ అన్న ఎంట్రీ బాగుంది. హనుమాన్ బాగుందన్న, ఆయన యాక్షన్ కూడా బాగానే ఉంది. అవునన్నా నిజమా అన్న. 5.5 అన్న. సూపర్ అదిరిపోయింది. దేవుడే హైలైట్. హనుమానే తర్వాత చాలా చాలా సూపర్ గా చేసి పెద్ద హీరో అవుతాడు. మాస్ థియేటర్ అయ్యిండు భయ్యా. సినిమాకి 2000 థియేటర్ అయ్యాలి భయ్యా. ఈ థియేటర్ తక్కువ ఇచ్చినందుకు మొత్తం ఇదైంది. లేకుంటే 2000 థియేటర్లు ఇచ్చినప్పుడు హౌస్ఫుల్. సూపర్ సినిమా. ఇప్పుడు ఫ్రెండ్స్ అయినా ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం తీసుకుపోతా. ఇగో బుకింగ్ కూడా చేసిన నైట్ కి అందరికి ఫ్యామిలీ తీసుకుపోతా. సినిమా మాత్రం హైలైట్. హనుమాన్ హిట్. గూస్ బంప్స్ అసలు మామూలుగా లేదు. ఎలివేషన్స్ బ్రో, హనుమాన్ లాస్ట్ సీన్ లో సూపర్ ఉంది. గూస్ బంప్స్ వచ్చినాయి లిటరల్ గా, చాలా బాగుంది. ఒపీనియన్ ఏముంది బ్రో, తక్కువ థియేటర్స్ అంటే బాగుంది. సినిమా బాగుంటే 10,000 సర్వే అవుతుంది. కానీ సినిమా మాత్రం సూపర్ ఉంది, మస్ట్ వాచ్. థ్యాంక్ యూ. బాగుంది, చాలా చాలా బాగుంది. అదంతా సినిమా చూస్తే అర్థమైంది. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. హనుమానే, పక్కా హనుమానే, డెఫినెట్లీ చాలా బాగుంది. బాగుంది సూపర్ సూపర్ అన్న. అసలు ఎక్సలెంట్ హైలైట్ మూవీ అయితే హైలైట్. అసలు నిజంగా ప్రశాంత్ వర్మ ఎక్సలెంట్ మూవీ తీశాడు. సంక్రాంతి పండుగ వచ్చేసింది మహేష్ బాబు ఫ్యాన్స్ కి సంక్రాంతి, మరో సంక్రాంతి మహేష్ బాబు ఫ్యాన్స్ కి సూపర్ డూపర్ సూపర్ హిట్ సినిమా. సూపర్ ఉంది. హైలైట్స్ అంటే ఎఫెక్ట్స్ బాగున్నాయి. హీరో కంటెంట్ కూడా చాలా బాగుంది. కాన్సెప్ట్ చాలా రేర్ గా ఉంది. అంటే గ్రాఫిక్స్ అనేది కరారా కూడా చేశారు. చాలా క్రేజీగా అనిపించింది. నెక్స్ట్ పార్ట్ 2 కోసం 2025 కోసం వెయిటింగ్. చాలా సూపర్ గా చేశారు తేజ. మార్ప్లెస్ కేగా ఉంది. ఎక్కడ డల్ అనేది లేదు. మినిమం సార్ నేనైతే 4 ఇస్తా బ్రో. చింపేసినారు అసలు మామూలుగా. సూపర్ అన్న సినిమా, సూపర్. బొమ్మ బ్లాక్ బాస్టర్. 50 కోట్లకి న్యాయం చేశారు. నిజంగానే 500 కోట్లు పెట్టి న్యాయం చేయలేకపోయి 50 కోట్లు పెట్టి మన నిజంగానే చెప్తున్నా బొమ్మ బ్లాక్ బాస్టర్. జై శ్రీరామ్. సూపర్ సూపర్ అన్న. గూస్ బంప్స్ మొత్తం అసలు వర్త్, చాలా వర్త్. బోర్ అస్సలు కొట్టదండి. 2.5 hours అసలు అనిపించదు. చాలా బాగుంటుంది మూవీ. సూపర్ బై. ఆ మూవీ అవసరం ఉంది. యాక్చువల్గా ఏంటంటే ఆదిపురుష్ ఈ డైరెక్టర్ కి ఇచ్చినా కానీ సినిమా నెక్స్ట్ ఎవరు అయిపోయేది ఆదిపురుష్ ఈ డైరెక్టర్స్. కానీ సినిమా మాత్రం ఎక్సలెంట్ బై. జై శ్రీరామ్. సూపర్ ఉంది అన్న సినిమా. మరి చాలా బాగుంది. మన బాలీవుడ్ వరకు రాదు కానీ మన తెలుగు వాళ్ళకి బాగా వచ్చని చెప్పి మరి చాలా బాగా చూపించారు సినిమా. మరి అయితే ఎక్సలెంట్. అసలు నాకు తెలిసి సంక్రాంతి మూవీ ఇదే అవుతుంది. హనుమానే, డౌటే లేదు అందులో. సినిమా సూపర్ సూపర్. డైరెక్టర్ హీరో. ఓకే, సినిమా హీరో కాదు, డైరెక్టర్ హీరో. సూపర్ ఎక్సలెంట్ ఉంది. చాలా బాగుంది సినిమా. డైరెక్టర్ చాలా బాగా తీశాడు. డిఎఫ్ఎక్స్ చాలా బాగున్నాయి. చాలా బాగుంది సినిమా. ఫైట్స్ బాగున్నాయి. జై శ్రీరామ్. హనుమాన్ సూపర్. బాగుంది సినిమా. బాగుంది సినిమా. 30 కోట్లు. నెక్స్ట్ సినిమా పక్కా టీ సిరీస్ ప్రొడ్యూస్ చేస్తాను. అంత బాగుందన్న. నార్త్ వాళ్ళు బట్టలు నింపేసుకుంటారు. డౌటే లేదు. క్రేజీ బాగుంది. చాలా బాగుంది. క్లైమాక్స్ 15 minutes నుంచుని ఉంటాం, కూర్చో. ఆ రేంజ్ లో ఉంది. బాగా చేశారు. బాగుంది. మహేష్ బాబు యాక్టింగ్ బాగుంది.
బాగుందన్న, చాలా బాగుందన్న. పార్ట్ 2 కోసం వెయిటింగ్. బాగుంది, చాలా బాగుంది. ఉందన్న హనుమాన్ మూవీ అయితే ఓం రావుత్ అవుతాడు, ప్రశాంత్ వర్మ ఇట్లాంటి మూవీ ఆడు మళ్ళీ సూపర్ అన్న. డైరెక్షన్ అయితే టేకింగ్ స్క్రీన్ ప్లే అయితే అసలు సూపర్. లాస్ట్ 10 minutes అయితే అసలు పీక్స్ అసలు ఫైట్ సీక్వెన్స్ లాస్ట్ 10-15 minutes క్లైమాక్స్ సూపర్. మరత పెట్టినా చూడటానికి పోతాను. గుంటూరు కారం కోసం అయితే అడగండి. హనుమాన్ అయితే బ్లాక్ బస్టర్. బ్లాక్ బస్టర్ 5 out of 5 నంబర్ 1 సినిమా. తక్కువ బడ్జెట్ లో చాలా క్వాలిటీ తీసాడు. బాగుందన్న మూవీ, సూపర్. తెలీదన్నా. బాగుంది బాగుంది, చాలా బాగుందన్న. సూపర్ ఉంది, బాగున్నాయన్న. ఆసం అండి, బాగుంది. ఫ్యాన్స్ మూవీ వేరే లెవెల్ బ్రో. ఓవర్ గుద్దరా రాడు దింపారు, ఇప్పుడు గట్టిగా దింపారు రాడు. వేరే లెవెల్ ఉంది మూవీ, రిలీజ్ ఉంది. బొమ్మ తెలుసుకో, బ్లాక్ బస్టర్. సినిమా చాలా బాగుంది. మన భారతదేశం యొక్క ధర్మము ఆధ్యాత్మికతను ప్రతిబింబించేలాగా చాలా బాగా తీశాడు డైరెక్టర్. బొమ్మ బ్లాక్ బాస్టర్. అది హీరో యొక్క ఏ హీరోకి స్థాయిని బట్టి ఉంది కదా. సినిమా హిట్ అయితే ముందే ఊహించంగా మనం. ఇప్పుడు హిట్ అయింది, రిలీజ్ అయ్యాక హిట్ అయింది. థియేటర్లు పెంచుతారు ఖచ్చితంగా. ఈ సినిమాకి అయితే బాగా సూపర్. అన్న హనుమాన్ మూవీ సూపర్ అన్న, సూపర్ అంటే సూపర్. నిజంగా దేవుని చూసినట్టుంది నా సినిమా. లాస్ట్ క్లైమాక్స్ హైలైట్ ఉంది. పార్ట్ 2 కూడా లేచిన సినిమా మొత్తం. హనుమాన్ ముందు ఆదిపురుషులు 0.5 బాగుందన్న. చిన్న సినిమా అయినా సరే, చిన్న సినిమా అయినా సరే కంటెంట్ ఉంటే మన తెలుగు జనం 100% చూస్తారు. అది సినిమా కాదు అసలు, చాలా బాగుంది అసలు. పెద్ద పబ్లిసిటీ హీరో, కానీ ఈ సినిమా రచ్చ రచ్చ చేసింది మాత్రం. హైలైట్స్ అంటే గ్రాఫిక్స్ అంటే అమ్మో ఆదిపురుష వనికిరా గ్రాఫిక్ కానీ అది ఆదిపురుష మూమెంట్ వచ్చిన మాత్రం అసలు ఇది ఎక్కడ వెళ్ళిపోతుంది సినిమా. ఆరేందా ఎవరు తేజ హీరోనా? అమ్మ హీరోకి అసలు నెక్స్ట్ లెవెల్. ఆ ఫైట్లు కానీ అది ఏమో మామూలు లేదు అసలు రచ్చ అయిపోయాను ఆల్మోస్ట్.